అమెరికా ఇరాన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత మార్కెట్ ఎలా ఉంది? ఎలా రియాక్ట్ అయింది? అనేది దీని గురించి మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ ట్రేడర్ లలితన్న సార్ ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఈ వార్ టెన్షన్స్ వల్ల మార్కెట్ ఈ వారం ఎలా రియాక్ట్ అయింది? నిఫ్టీ ఎంతుంది? సో ఇప్పుడు ప్రీవియస్ దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే, ఇప్పుడు కంపేర్ చేసుకున్నట్లయితే మార్కెట్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? సో పర్టికులర్‌గా ఈ వీక్ తీసుకుంటే మనకి ఈ వీక్ మొత్తం కూడా కంప్లీట్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. ఓకే. అయితే ఈ వీక్ ఫాలింగ్ అనేది ఆల్రెడీ లాస్ట్ వీకే మనకి ఇండికేషన్ ఉంది. సో మీరు చూసుకుంటే మనకి యాక్చువల్‌గా ఫ్రైడే 28న వార్ అనేది స్టార్ట్ అయింది. కానీ మనం లాస్ట్ వీక్ వాల్యూమ్ అబ్జర్వ్ చేస్తే 27కే ఆల్రెడీ మార్కెట్‌లో సెల్లర్స్ ఎంటర్ అయిపోయి ఉన్నారు. ఓకే. 28th వార్ స్టార్ట్ అయింది. కానీ 27కి మార్కెట్‌లోకి సెల్లర్స్ ఎంటర్ అయిపోయి ఉన్నారు. అంటే ఎందుకని? ముందే ఎలా తెలిసిందని వాళ్ళకి? మరి ఇన్‌స్టిట్యూషన్స్ అంతే కదా! ఓకే. సో ఇన్‌స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా మీడియా కన్నా ముందు ఇన్‌స్టిట్యూషన్స్‌కి న్యూస్ వస్తది. దాని తర్వాతే మీడియాకెళ్తది. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. 27th నుంచే సెల్లింగ్ అనేది స్టార్ట్ అయిందన్నారు. సో ఇన్‌స్టిట్యూషన్స్ అని అది మీరంటారు. కానీ అది మంత్ ఎండ్ కూడా అయ్యుండొచ్చు కదా సెల్లింగ్ చేయడానికి. సరే, ఆ లెక్కన చూసుకుంటే మీకు ఫిబ్రవరి 3న ఒక మేజర్ న్యూస్ అనేది వచ్చింది మార్కెట్‌లో. ఆ మేజర్ న్యూస్ వల్ల మార్కెట్ మొత్తం కూడా ఆ రోజు ఓవర్ నైట్ అంతా ర్యాలీ అయింది. నెక్స్ట్ డే మనకి మార్కెట్ గ్యాప్ అప్ అయింది. అంటే అమెరికా ట్రేడ్ డీల్ అంటారు. అమెరికా ఇండియా ట్రేడ్. అవును. ఆ ట్రేడ్ డీల్ వల్ల మార్కెట్ అనేది గ్యాప్ అప్ అయింది. సో ఆ గ్యాప్ అప్ అయిన తర్వాత మనకి మాది ఎక్కువ రోజులు నిలవలేదు. ఫిబ్రవరి 12వ తారీఖున, అంటే ఎగ్జాక్ట్‌గా ఫిబ్రవరి 12వ తారీఖు ఫిబ్రవరి 11 యొక్క సపోర్ట్ బ్రేక్ అయింది. ఓకే. అప్పుడు ఎగ్జాక్ట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అంటే ఆల్మోస్ట్ 25,900 రేంజ్‌లో ఉంది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ 25,900ని టచ్ కూడా చేయలేదు. ఓకే. సో అక్కడి నుంచి కూడా మార్కెట్ మొత్తం రేంజ్ బౌండ్‌లో ఉంది. అంటే ఈ రేంజ్ బౌండ్ ఎఫెక్ట్ దేనికి? ఈ ఇరాను, ఈ ఇజ్రాయెల్ వార్ అనేది అవుతదా అవదా? అవుతదా అవదా? అనే ఒక సందిగ్ధంలో మార్కెట్ రేంజ్ బౌండ్ అయింది. ఇన్ కేస్ వార్ లేదనుకోండి, అక్కడి నుంచి బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ ఫర్దర్ హైస్‌కి వెళ్ళిపోయి ఉండేది. సో ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయ్యిందో మార్కెట్స్ అనేవి పూర్తిగా సెల్లింగ్‌లోకి వెళ్ళిపోయాయి. ఓకే. అయితే ఈ సెల్లింగ్ అంటే మనం టెక్నికల్‌గా పర్టిక్యులర్‌గా ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేస్తే మనకి 28th వార్ స్టార్ట్ అయినప్పటికీ ఫిబ్రవరి 27న మనకి అది క్లియర్ కట్ ఇండికేషన్ అనేది ఇచ్చింది. ఓకే. ఓకే. ఇప్పుడు మార్కెట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్టర్స్ అనేది వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఎప్పుడూ కూడా ఇన్వెస్టర్స్ ఇటువంటి సెల్లింగ్ కోసమే వెయిట్ చేస్తారు. ఓకే. అంటే ఇటువంటి మార్కెట్స్ ఫాల్ కోసం వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక అడ్వాంటేజ్. ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో చూసుకుంటే ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో చూసుకుంటే ఇన్వెస్టర్స్‌కి ఇది ఒక పాజిటివ్ ఆపర్చునిటీ. సో మార్కెట్స్ అంటే పర్టికులర్ ఈక్విటీ స్టాక్స్ ఎంత డిస్కౌంట్‌లో వస్తాయి. సో మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎప్పుడూ కూడా లాంగ్ టర్మే ఉంటారు. సో వాళ్ళకి ఉపయోగం. అలా కాకుండా తెలుసో తెలియకో షార్ట్ టర్మ్‌లో ఎవరన్నా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారనుకోండి, వాళ్ళకి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఈ వార్ అనేది అంత ఈజీగా అయ్యేటట్టయితే కనిపించడం లేదు. సో అది ఎంత దూరం వెళ్తుందో కూడా తెలీదు. నిఫ్టీ ఎలా ఉంది సార్? ఈ వీక్ మొత్తం నిఫ్టీ చూసుకున్నాను. సో ఈ వీక్ నిఫ్టీ అనేది మనకి పర్టికులర్‌గా మన గోల్డెన్ రేషియో ప్రొఫైల్‌లో చూసుకుంటే మనకి ట్రెండ్ అనేది గోల్డెన్ రేషియో అనేది పూర్తిగా పైన ఉంది. అండ్ ఈ వీక్ స్టార్టింగే ట్రెండ్ కూడా బ్రేక్ అయిపోయింది. ఓకే. అండ్ ట్రెండ్‌తో పాటు సపోర్ట్ కూడా బ్రేక్ అయింది. ఆల్రెడీ వాల్యూమ్ అసలు డే స్టార్టింగ్ నుంచి అంటే వీక్ స్టార్టింగ్ నుంచే వాల్యూమ్ అనేది సెల్లింగ్‌కే ఫేవర్‌గా ఉంది. సో వాల్యూమ్ సెల్లింగ్ ఫేవర్‌గా ఉంది. గోల్డెన్ రేషియో కన్నా కింద ట్రేడ్ అవుతుంది. ట్రెండ్ బ్రేక్ అయింది. సపోర్ట్ బ్రేక్ అయింది. సో ఆబ్వియస్‌గా మార్కెట్ మనకి సెల్లింగ్‌లోనే ఉంటుంది. ఓకే. అది. సో థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.